గా ఉంటానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ ఏడాది కాలంలో ఇచ్చిన హామీలో ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ కమలాపురం సమన్వయకర్త నారాయణ రామాంజులరెడ్డి సంపద సృష్టించి పథకాలు ఇస్తారని చెప్పి ఇప్పుడు ఖజానా ఖాళీ అని నంగనాది మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. హామీలు నెరవేర్చని ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా పాలనగా లేదు, ప్రజల కోసం ఏదీ చేయలేకపోయారన్నారు. ఆశలు తీర్చే విధంగా రాష్ట్ర కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతారు. ప్రజలకు మోసము, దగ, వెన్నుపోటుకు కూడా సంవత్సరం పూర్తయింది. ప్రజలు మద్దతుతోనే ప్రజల అభిష్టం మేరకే రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడతాయి. ప్రజానికం రాష్ట్ర ప్రభుత్వం పైన ఎంతో ఎక్స్పెక్టేషన్ తో ఉంటారు. అంటే వాళ్ళ కలలు, వాళ్ళ కోరికలు, వాళ్ళ ఆశలు తీర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేది వారికి మేలు చేస్తాది అనేది ఏ ప్రజానికమైనా కానీ ఓటేసిన ప్రజలు ప్రభుత్వం దగ్గర నుంచి ఆశిస్తారు. ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని తమ కుటుంబ సభ్యునిగా భావిస్తారు. అంటే కుటుంబ సభ్యుడు అవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా కోరుకుంటారు. పైగా 2024 ఎలక్షన్స్ ముందర చంద్రబాబు నాయుడు గారు మాటలు వింటే ఇంకా అన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో దానికంటే ఎక్కువ ఇస్తామని చెప్పడం జరిగింది, సంపద సృష్టిస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నీ విన్న ప్రజలు కుటుంబ సభ్యుడే మేము కావాలనుకునింది ముఖ్యమంత్రి గారిని, ఈ ముఖ్యమంత్రి గారు మా పెద్ద కొడుకు అవతారంటున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆశపడి కుటుంబ ప్రభుత్వానికి ఓటేయడం జరిగింది. తీరా సంవత్సరం పాలన పూర్తయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాలన చూసిన తర్వాత ఆయన ప్రతి ఒక్కరింటికి పెద్ద కొడుకు కాదు, సవతి కొడుకు అని చెప్పేసి ప్రజలందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఎందుకంటే ఏదైతే చెప్పినారో హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా కాలం అనేది గడిపేసినారు. ఈ సంవత్సరంలో కూడా సూపర్ 6 లో కేవలం 2 పథకాలు లేకపోతే 3 పథకాలు ఇస్తామని చెప్పడం జరిగింది. అంతే తప్పనించి సూపర్ 6 మొత్తం ఇస్తామని కూడా చెప్పడం జరగలేదు. అట్లా ఒక పక్క రాష్ట్ర ప్రజలను పూర్తిగా మోసం చేసినారు. ఒక పక్క అంటే మానవుల అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పాటుపడింది ఏమీ లేదు. అదొక పక్క అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇంత అప్పు ఒక సంవత్సరంలో చేసిన చరిత్ర లేదు. కానీ అప్పు చేసిన డబ్బుతో ఏం చేశారంటే ఎవరికి కూడా ఆన్సర్ లేదు. ప్రభుత్వం కూడా ఎటువంటి ఆన్సర్ చెప్పడం లేదు. ప్రజలకు ఎటువంటి సంక్షేమం కూడా అందించలేదు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామన్నారు, వస్తానే వాళ్ళని తీసేయడం జరిగింది. అదే విధంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ను, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. అదే కాకుండా ఈ రాష్ట్రంలో మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ప్రజలను పూర్తిగా వేపక తింటున్నారు. మహిళలకైతే మరీ ముఖ్యంగా